విద్యా వైద్యం అనేది ప్రజల హక్కు అన్నారు మాజీ మంత్రి రోజా. కూటమి పెద్దల స్వార్థం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రజా ఉద్యమంలో అడుగడుగునా కూడా ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు జిల్లా ఈ యొక్క నగిరి నియోజకవర్గ పరిధిలో ఈ తిరుపతి జిల్లా పరిధిలో వచ్చేటువంటి పుత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నటువంటి ప్రధాన డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభిస్తోంది. కోటి సంతకాల పేరుతో ప్రజా మద్దతు కూడా ఉంది. ఏ విధంగా చూడాలి మేడం? విద్య వైద్యం ప్రజల హక్కు. అలాంటి ప్రజల హక్కుని ఈరోజు కాల రాస్తూ తమకొచ్చే కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దోపిడీ చేయడాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ముద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు, దాదాపుగా గడప గడపకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తే ఏ విధంగా పేదవాళ్లకి ఉచిత వైద్యం అందకుండా పోతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో, అలాగే పేద విద్యార్థులకి డాక్టర్ అయ్యే అవకాశం పోతుందో తెలియజేసి ప్రజల మద్దతుతో ప్రజల భాగస్వామ్యంతో ఈ రోజు ప్రజా ఉద్యమంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు నేను సూటిగా ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, ఈ రోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, హైదరాబాద్ నేనే కట్టాను, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని కట్టు కథలు కాకమ్మ కథలు చెప్తావే, మరి 10 మెడికల్ కాలేజీలు నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు? 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు. 17 మంది చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. దాంట్లో 7 పూర్తి చేశాడు. 5 జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగానే రన్నింగ్ లోకి వచ్చాయి. మరి 10 మీరెందుకు చేయలేకపోతున్నారు? మరి వయసుంది, అనుభవం ఉంది, 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేదు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి చెప్తున్నా, ఎలాగైతే నేపాల్లో పాలకుల ఇళ్ల మీద యువత దాడి చేసి వారిని అధికారం నుంచి తరిమి కొట్టిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దోపిడీ రాజకీయాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతారు. ప్రజలు కొడతారు, అలాగే విద్యార్థులు మొత్తం తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలోనే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంటే మీకెందుకు కట్టడానికి అవకాశం లేదని అడుగుతున్నా. ఏమన్నా అంటే డబ్బు లేదు అంటావు. నువ్వు నీ కొడుకులు మీరున్న ఇళ్లకి, గెస్ట్ హౌస్లకి షోకులు చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. దానికి డబ్బు ఉంది. ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదా? నీకు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో మరి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రజలు గాలికి వదిలేసి విహారయాత్రలు చేస్తున్నారు. వాటికి కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవా అని అడుగుతున్నా. ఎన్నికల ముందర మీరు సంపద సృష్టిస్తాం అంటే నిజమేనేమో అనుకుని నమ్మాం. కానీ ఈ రోజు అర్థమవుతుంది, ప్రజల సంపదని దోచుకొని ప్రైవేట్ వాళ్ళకి, మీ బినామీ వాళ్ళకి దోచిపెట్టి దాంట్లో నుంచి వచ్చే కమిషన్లతో మీరు సంపద సృష్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు తరిమి కొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగించాలి. అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని ఎక్కడా కూడా ఆపేది లేదంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పుత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, కార్యకర్తలతో ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి. తిరుపతి జిల్లా కొర్లగంటులో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్న అక్కసుతోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున కొర్లగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ర్యాలీ నిరసన కూడా చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కారణంగా రాష్ట్రంలో పేదలు విద్యార్థులకి డాక్టర్ అవ్వాలన్న కోరిక సన్నగిల్లే అవకాశం ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ కార్యక్రమం ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగానే 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజెస్ నిర్మాణాలను పూర్తి చేసేశారు. మిగతా 10 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పనులు వివిధ దశల్లో ఉండిపోయినాయి. ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం చరిత్రలో లిఖించబడిపోతుంది. ఆయన పేరుని చరిత్ర పుటల్లో నుంచి తుడిపేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నీచమైనటువంటి పనికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. అదేంటంటే ఈ 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయాలా. ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేటు వ్యక్తులు వాళ్లకు లాభం చేకూరే విధంగా సీట్లను అమ్ముకుంటారు. ఏదో 10 లక్షలు లేదంటే 5 లక్షలకో వైద్య విద్య పూర్తి కావాల్సిన చోట 1-2 కోట్లు పెట్టి సీట్లను కొనుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే కొంతమందికి సీట్లు లేకుండా కూడా చేసేయగలిగేటటువంటి నేర్పు కూడా వాళ్లకు ఆ ప్రైవేటు వ్యక్తులకు ఉండడం కారణంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి పేద ప్రజల్ని ఎందుకని మీరు మోసగించాలన్నటువంటి కారణంతోనే ఈ ప్రజా ఉద్యమం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని భుజానికి ఎత్తుకొని నడుపుతుంది. ఇప్పటికే 25 రోజులుగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేటైజ్ చేయడానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణలో స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చలనం రావడం లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు దీని సాంద్రత అర్థం కావడం కోసం ఈ నిరసన ర్యాలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిలో కొర్లగుంటలో పార్టీ నాయకులందరం కూడా మేయర్ శిరీష గారు, అలానే మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విజయవంతమైనటువంటి స్పందన వచ్చింది. శాంక్షన్ని కూడా మాకు వద్దు సీట్స్ అనేసి లెటర్ రాసి పంపించడం మనం అందరం చూసాం. అలాగే కూడా పులివెందుల మెడికల్ కాలేజ్లో ఎవరైతే డాక్టర్స్ని అపాయింట్ చేశారో ఆల్రెడీ వాళ్ళని కూడా రీఅలొకేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వేరే కాలేజెస్కి పంపిస్తున్నారు. అంటే దీన్ని దురుద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపకపోతే మాత్రం భవిష్యత్తులో మరింత తీవ్రంగా కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పేద విద్యార్థులకు డాక్టర్ అవ్వాలనే కళని కాల రాస్తుంది కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి అదేవిధంగా మేయర్ శిరీష చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుపతిలో సమాచారం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతిలో.